హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేకప్ తెలుగోడ. నచ్చిన ఉద్యోగం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మన గురించి మనము ప్రాపర్‌గా రిక్రూటర్‌కి చెప్పుకోగలుగుతామా? లేదో అనేదే సమాధానం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ ఒక జాబ్ అప్లికేషన్‌కి ఒక రెజ్యూమ్ పంపిస్తారు. కానీ ఆ రిక్రూటర్‌కి అలాంటి రెజ్యూమ్స్ డైలీ ఎన్ని వస్తాయో మీకు తెలుసా? మొన్న రీసెంట్‌గా హైటెక్ సిటీలో ఒక జాబ్ ఓపెనింగ్ పెడితే 20,000 ఉద్యోగాల అప్లికేషన్స్ వచ్చాయి. కానీ ఉద్యోగం దక్కేది మాత్రం ఒక్కరికో ఇద్దరికో. సో, ఇలాంటి పరిస్థితులలో మనము మన ప్రొఫైల్‌ని లేదా మన గురించి మనము రిక్రూటర్‌కి ఎంత సింపుల్ వేలో, ఎంత క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో దాని మీదనే మన షార్ట్ లిస్టింగ్ ఆధారపడి ఉంటుంది. సపోజ్ సేల్స్ ఆఫీసర్ పొజిషన్ గనుక మనం ఒక్కసారి చూస్తే డిస్ట్రిబ్యూటర్ హ్యాండ్లింగ్ లొకేషన్ హైదరాబాద్ చూసాము. ఒక్కసారి ఇందులో సెర్చ్ చేస్తే జస్ట్ చూడండి. ఎగ్జాంపుల్ సేల్స్ ఆఫీసర్ హైదరాబాద్. ఇక్కడ చూడండి. ఈ ప్రొఫైల్ గూడా ఈ ఆఫర్‌కి గూడా 86 మెంబర్స్ అప్లై చేశారు. సో, ఇంతమంది అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అయ్యేది కొంతమంది మాత్రమే. ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో షార్ట్ లిస్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అవ్వడమే టఫ్‌గా ఉన్న ఈ మార్కెట్‌లో ఒక్కసారి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం మన ప్రొఫైల్‌ని, మన ప్రొఫైల్‌ని రిక్రూటర్‌కి ఎంత బాగా చూపిస్తామో మన హైరింగ్ ఛాన్సెస్ అంత పెరుగుతాయి. సో, మరి దీనికున్న సొల్యూషన్ ఏంది అనంటే పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్. యెస్ మై ఫ్రెండ్స్. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అనేది ప్రతి ఒక్కరు, ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్, ప్రతి బిజినెస్ పర్సన్, ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సింది. ఎందుకు చెప్తున్నానంటే చూడండి. ఎగ్జాంపుల్ 'క్రిస్టియానో రొనాల్డో' మీలో తెలియని వారు గాదు. ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయనకి పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ తనకి కూడా పర్సనల్ పోర్ట్‌ఫోలియో ఉంది. లైక్ ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు 'బిల్ గేట్స్' ఒకసారి ఇక్కడ చూడండి. 'బిల్ గేట్స్' ఆయనకి గూడా పర్సనల్ పోర్ట్‌ఫోలియో ఉంది. ఈ పర్సనల్ పోర్ట్‌ఫోలియో ఏంటి అనంటే, దీని అడ్వాంటేజ్ ఏందనంటే బేసికల్లీ మనం చిన్నప్పటి నుండెల్లి ఏ విషయాలు జేశామో అన్నిటిని మనము క్రోనలాజికల్ ఆర్డర్‌లో డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూయర్ అడుగుతాడు. వాట్ డు యూ లైక్ అని అడిగినప్పుడు పీపుల్ విల్ సే ఐ లైక్ సైక్లింగ్, ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ ట్రావెలింగ్ అంటారు. ఆ టైంలో రిక్రూటర్ అడిగితే ఏం జెప్తారు? షో మీ ప్రూఫ్స్ అని అడిగితే, సార్ ఫోన్‌లో ఉన్నాయి, ఇంటికెళ్ళి తీసుకొస్తాను. లేదా నా ఫేస్‌బుక్‌లో ఉన్నాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గనక పర్సనల్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తే, దాంట్లో బ్లాగ్ పేజ్‌లో మీరు మీ చిన్నప్పటి నుండెల్లి ప్రతి ఒక్క విషయాన్ని దాంట్లో డాక్యుమెంట్ జేయొచ్చు. ఇది మీకే గాదు, మీ పిల్లలకి గూడా చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ స్కూల్‌లో అచీవ్‌మెంట్స్, యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు దాంట్లో పొందుపరుచుకోవచ్చు. సో, ఈ పర్సనల్ పోర్ట్‌ఫోలియో నేనెలా డిజైన్ జేసుకున్నానో సింపుల్ వేలో ఓన్లీ జాబ్ పర్పస్‌లో మీకిప్పుడు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ సీ shyamsundarreddy.in ఇది నా పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్. రైట్. సో, ఇక్కడ నా పేరు, నా హాబీస్ ఏంటి, రైట్. నేను రీసెంట్‌గా నేర్చుకున్న విషయాలేంటి అన్నీ ఇందులో క్లియర్‌గా ఉంటాయి. రిక్రూటర్ అవసరమైతే నా రెజ్యూమ్ గూడా ఇక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ జేస్తే ఇక్కడ ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, నేను రెజ్యూమ్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా లింక్ షేర్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. నా ఫోటో ఉంది. నా హాబీస్ ఉన్నాయి. నేనేంటి? నాకెన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? నేనెక్కడ వర్క్ చేశాను? నా యాంబిషన్ ఏంటి? నా పర్పస్ ఏంటి? ఓకే. నా స్కిల్స్ ఏంటి? రైట్. నా హాబీస్ ఏంటి? రైట్. ఇక్కడ చూడండి. కెరియర్, వర్కింగ్ కెరియర్‌లో ఎక్కడెక్కడ వర్క్ చేశాను? దాని డ్యూరేషన్ ఎంత? టెన్యూర్ ఎంత? ఎడ్యుకేషన్ ఏముంది? రైట్. నా స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి? రైట్. సో, నా రీసెంట్ లెర్నింగ్స్ ఏమున్నాయి? లైక్ నేను వెబ్ డిజైన్ నేర్చుకుంటున్నాను. పోర్ట్‌ఫోలియో డిజైన్ నేర్చుకున్నాను. లైక్ లోగో డిజైన్ నేర్చుకున్నాను. సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను. సో, గూగుల్ యాడ్స్ నేర్చుకుంటున్నాను. సో, వీటన్నిటిని నేను ఒక్క దగ్గర వెబ్‌సైట్ ద్వారా నేను చూయించగలుగుతున్నా. అడ్రెస్ ఏంది? ఫోన్ నంబర్ ఏంది? ఇవన్నీ ఏంది నేను చూయించగలుగుతున్నాను. సో, మీకు కూడా ఇలా మీ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఎవరికైనా సరే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ వేకప్ తెలుగోడ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.